Friends, welcome to Talk to Alex. My name is William. I completed BBA and MBA in Human Resource Management. After completion that, I joined in TCS. Right now I'm working in TCS. సో ఈ వీడియో దేనికోసం అంటే టీసీఎస్ చాలా ఓపెనింగ్స్ పెట్టిందండి. సో మీకు అందరికీ తెలియాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది ఓపెనింగ్స్ వచ్చి, ఎండింగ్ డేట్ కూడా దగ్గరలోకి వస్తాయి. ఇప్పటికైనా చేయకపోతే మీకు ఎవరికి తెలియదేమో, బయట వాళ్ళకి తెలిసిందో లేదో తెలియదు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈసారి మాత్రం చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇది ఫుల్ లెంత్ వీడియోలోనే నేను మొత్తం చెప్పేస్తాను. ఎప్పుడు కూడా ఒక 2 minutes వీడియో నేను చేస్తాను. ఎందుకంటే అటు టైం, నాకు ఆఫీస్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి అనేసి నేను అంత టైం పెట్టలేకపోతున్నాను యూట్యూబ్ మీద. బట్ ఈ వీడియోలో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎండ్ వరకు చూడండి. మీరు ఏ డొమైన్కి సంబంధించిన వారు చెక్ చేసుకోండి. ఫస్ట్ బయోలో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నేను లింక్ సపరేట్గా ఏ డొమైన్కి సంబంధించి ఆ డొమైన్కి ఇస్తూ ఉంటాను. సో వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియో ఎండింగ్ అంతా కంప్లీట్ అయ్యి చెప్తాను. ఫస్ట్ ఓపెనింగ్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి టీసీఎస్ హైరింగ్ అని చెప్పేసి 2026 బ్యాచ్ వాళ్ళకి ఇది. ఓన్లీ ఎవరైతే 26లో పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇది ఎవరెవరికి అనేది చెప్తాను. ఫస్ట్ లాస్ట్ డేట్, ఎండింగ్ డేట్ ఎప్పుడైపోతుందో చెప్తున్నాను. ఆల్రెడీ ఓపెన్ అయిందండి. Feb 1, 2026కి ఎండ్ అయిపోతుంది సండే. సో ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎగ్జామ్ డేట్ చెప్తారు. ఎవరెవరు ఎలిజిబుల్ అనేది చెప్తాను చూడండి. మెయిన్ ఇది ఎవరికి అంటే 2026 ఎవరైతే పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి, అది కూడా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎంఏ ఎకనామిక్స్ కానీ ఇలా చదివిన వాళ్ళు స్పెషలైజేషన్ వారు ఎలిజిబుల్ అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఎప్పుడు కూడా నేను పెడతాను కదండి, ఆ లింక్ ఓపెన్ చేయగానే ఐటీఆ బీపీఓ అని ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. చాలామంది బీపీఓ సెలెక్ట్ చేస్తున్నారండి. సెలెక్ట్ చేస్తే మళ్ళీ మీరు కొత్త మెయిల్ క్రియేట్ చేసుకొని, కొత్త ఈమెయిల్ అవన్నీ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. అదంతా పెద్ద తలపోటు అయిపోతుంది. ఎప్పుడు కూడా మీరు ఐటీ డొమైన్లో వర్క్ చేయాలనుకుంటేనే మీరు ఐటీ క్లిక్ చేయాలి. మీరు బీపీఓ అంటే అది మళ్ళీ బీపీఎస్ సర్వీస్కి వెళ్ళిపోతుంది. సో డోంట్ క్లిక్ ద బీపీఓ, క్లిక్ ఆన్ ఐటీ అనమాట. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారనేది చూద్దాము. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తున్నాను. అకాడమిక్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అనేసి. ఫస్ట్ ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తున్నారో హైరింగ్కి 2026 బ్యాచ్ వాళ్ళకి, వాళ్ళు 10th ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నిట్లో 60% క్రాస్ అయి ఉండాలి. అంటే మినిమం 60% వస్తేనే వాళ్ళు ఎలిజిబుల్, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకా గ్యాప్ అనేది చెప్తున్నాను చూడండి. 24 months కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ 24 monthsలో మీకు మధ్యలో గ్యాప్ ఏదనేది ఉంటే మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ పర్సూయింగ్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్. ఎవరైతే ఎంఎస్సి సైన్స్ కానీ, మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఏ ఆర్ట్స్ కానీ, దేంట్లో స్పెషలైజేషన్ చెప్తున్నాను చూడండి. మ్యాథమెటిక్స్ అయినా పర్లేదు, స్టాటిస్టిక్స్ అయినా పర్లేదు, ఎకనామిక్స్ అయినా పర్లేదు. యూనివర్సిటీకి యూజీసీ అప్రూవ్ అయ్యి మీ యూనివర్సిటీలో మీరు చదువుతుంటే మీరు ఎలిజిబుల్ అనమాట. అది కూడా మీరు 2026 పాస్ అవుట్ అయ్యేకి. ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోయి 25 కానీ 24లో పాస్ అవుట్ అయిపోతారు చూసారా, వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. ఎవరైతే 25లో పాస్ అవుట్ అవుతారో వాళ్ళకే. అందరు ఇంకా చాలామంది అడుగుతున్నారు, అన్న మాకు ఇలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనేసి. బ్యాక్లాగ్ ఉన్న ఏం కాదండి. మీరు టీసీఎస్కి అప్లై చేసి ఇంటర్వ్యూకి వస్తారు చూసారా, ఫస్ట్ మీరు టెస్ట్ రాస్తారు. టెస్ట్ క్వాలిఫై అయిపోతున్న తర్వాత ఇంటర్వ్యూకి వస్తారు. ఇంటర్వ్యూకి వచ్చే వరకు అంటే మీకు చాలా టైం ఉంటుంది. ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎగ్జామ్ ఒక 2 monthsలో వచ్చిందనుకోండి, 1 monthలో వచ్చిందనుకోండి, పోనీ నెక్స్ట్ మంత్ ఈ టైంలో మీకు సప్లీ వచ్చేస్తుంది. సో మీకు ఒక బ్యాక్లాగ్ ఉన్న, 2 బ్యాక్లాగ్ ఉన్న ఇష్యూ ఏమి ఉండదు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎప్పుడు చూపించాలి ఇవి సర్టిఫికేషన్స్ అంటే, ఎప్పుడు సెలెక్షన్ టైం అంటే బీజీ అప్పుడు చూపించినట్టు సరిపోతుంది. బీజీ అంటే చాలా టైం పడుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి మీకు చాలా టైం పడుతుంది. సో ఒక్క సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్న ఏం కాదు, మీరు అప్లై చేయండి. ఇంకా చూడండి, ఇప్పుడు చూడు, క్యాండిడేట్స్ హూ కంప్లీట్ దర్ సెకండరీ ఆర్ సీనియర్ సెకండరీ కోర్స్ ఫ్రమ్ NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఓపెన్ స్కూల్, ఆర్ ఆల్సో ఎలిజిబుల్. చాలామంది ఇప్పుడు సపోజ్ ఇగ్నోలో కూడా చాలామంది కట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇంటర్ కానీ, ఫస్ట్ ఇంటర్ కానీ, సీనియర్ కోర్సెస్ ఏదైనా చేసి ఉన్నప్పుడు కానీ, అలా ఏమైనా కోర్సెస్ మీరు ఎక్కడైనా ఇంటర్ కానీ, ఇప్పుడు యూజీ అయినా కూడా మీరు ఎక్కడైనా ఓపెన్ స్కూల్స్లో అది ఎలిజిబుల్ అయ్యి అంటే యూజీసీ అప్రూవ్ అయ్యి మంచి కాలేజ్ అయితే, యూనివర్సిటీ అప్రూవ్ అయిన కాలేజ్ అయితే మీరు దేనికి ఎలిజిబుల్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి మీరు రెగ్యులర్గా చదువుంటే. యూజీ మాత్రమేనండి నేను చెప్పింది, యూజీ మాత్రమే. డిస్టెన్స్లో చదివిన నో ఇష్యూ. కాకపోతే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ పీజీ కాబట్టి మీ పీజీ అది రెగ్యులర్లో చేసి ఉండాలి. టెస్ట్ ప్యాటర్న్ చెప్తున్నాను చూడండి. దానికన్నా ముందు ఏజ్ 18 to 28 మధ్యలో ఉండాలండి. చాలామంది ఏం చేస్తారంటే వర్క్ చేసుకుని అప్పుడు పీజీ చాలామంది చేస్తూ ఉంటారు వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం అనేసి. వాళ్ళకి కొంతమందికి 29, 30 క్రాస్ అయిపోతే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనమాట. ఇంకా టెస్ట్ ఎలిజిబుల్ ప్యాటర్న్కి వచ్చేసరికి
ఏమేమి ఉంటాయి చెప్తాను చూడండి. 115 minutes ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు 115 minutes ఉంటుంది ఎగ్జామ్. అది 5 sections కింద స్ప్లిట్ చేశారనమాట. స్టాటిస్టిక్స్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి, ఎకనామిక్స్ ఒకటి, ఇవే 5 sections అనమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ప్రోగ్రామింగ్, వెర్బల్ ఎబిలిటీ. సో మీరు మాత్రం ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎగ్జామ్కి. సో అప్లై చేసుకునేది ఎలాగో చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా నేను లింక్ ఇచ్చినప్పుడు లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఐటీయా బీపీఓ అని అడుగుతుంది. ఐటీ మీద క్లిక్ చేయండి. ఐటీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన మొత్తం మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వదిలేయకూడదు, సేవ్ చేసి అప్లై ఫర్ ద డ్రైవ్ అని ఉంటుంది. మీరు ఏ బ్యాచ్కి అయితే చేస్తున్నారో చూసి చేయండి. ఎందుకంటే ఈసారి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. అటు బీఎస్సీ, బీసీఏ, అటు బీకామ్ ఉన్నాయి, బీపీఎస్ హైరింగ్ ఉన్నాయి, బీఎస్సీ ఇగ్నైట్ ఉంది, స్మార్ట్ హైరింగ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి మీది అట్లాస్ హైరింగ్ 2026 బ్యాచ్ వాళ్ళకి, ఎంఎస్సీ చదివిన వాళ్ళకి, ఇది పీజీ చేసిన వాళ్ళకి అనమాట. సో ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇంకా కమింగ్ టు ద నెక్స్ట్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి బీఎస్సీ ఇగ్నైట్ వాళ్ళకి. ఇది హైరింగ్ నేమ్ వచ్చేసి బీఎస్సీ ఇగ్నైటింగ్ అండ్ స్మార్ట్ హైరింగ్. ఇంతకుముందు డిఫరెంట్గా ఇచ్చేవాడు, ఇప్పుడు 2 కలిపి ఇచ్చాడు. ఇది మాత్రం 2025 ఎవరైతే పాస్అవుట్ అయిపోయారో 2026 పాస్అవుట్ అవుతారో వాళ్ళిద్దరికీ కలిపి అనమాట. ఇది బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్. ఇది ఎవరెవరికి అనేది చెప్తాను చూడండి. బీసీఏ కానీ, బీఎస్సీ కానీ, అంటే బీసీఏ చేస్తే బీసీఏ అనేది డైరెక్ట్ ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్ కాబట్టి దాంట్లో ఏ స్పెషలైజేషన్ అవసరం లేదు. జనరల్ బీసీఏ చేసినా కూడా వాళ్ళు ఎలిజిబుల్. ఇంకా బీఎస్సీ అయితే చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మాత్రం చెప్తున్నాను చూడండి. బీఎస్సీలో ఐటీ కంప్యూటర్స్ చేసి ఉండాలి, లేదంటే మ్యాథ్స్ కానీ, డేటా సైన్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, లేదు అంటే బీఎస్సీ వొకేషనల్ చేసిన ఉంటారు చాలామంది. దాంట్లో స్పెషలైజేషన్స్ ఉంటాయండి. సిఎస్ కానీ, సిఎస్ అనే కానీ, ఐటీ కానీ, ఇలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎవరైతే 2025-26లో పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అనమాట. ఇంకా మీకు వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఓకే, దేంట్లో మెయిన్ బెనిఫిట్ ఏంటని చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో టీసీఎస్లో జాయిన్ అయిన తర్వాత మీరు 2 years ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ చేస్తే మీకు ఎడ్యుకేషన్ అనేది టీసీఎస్ఏ ప్రొవైడ్ చేసేది. మీరు పీజీ చదవాలనుకుంటే ఇంకా మీకు ఏమేమి రోల్స్ ఉంటాయన్నా, మాకు ఇప్పుడు మేము బీఎస్సీ చేసాం కదా, మాకు ఏమైనా లెస్ రోల్స్ ఉంటాయి ఏంటి అనేది కాదు. మీకు ఏమేమి రోల్స్ మ్యాక్సిమం ఉంటాయంటే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, బ్లాక్ చైన్ కానీ, ఏఆర్ కానీ, విఆర్ కానీ, ఎక్స్ఆర్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, రోబోటిక్స్ కానీ, డిజిటల్ ఇంజనీరింగ్ అని, ఇలాంటి రోల్స్లో మీకు ఆపర్చునిటీ అనేది దొరుకుతుందండి. సో ఇప్పుడు బయట ఉన్న మార్కెట్లో బీఎస్సీ వాళ్ళకి కానీ, బీకామ్ వాళ్ళకి ఏమి ఉండట్లేదు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. మెయిన్ మీకు చెప్పాల్సింది నేను ఇది మర్చిపోయాను. ఆల్రెడీ ఓపెనింగ్స్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెనింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎప్పుడో January 11th 2026కి ఎండ్ అయిపోతుంది. సో ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేస్తారు. మీరు టీసీఎస్ కెరియర్స్లో మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో. సో ఇంకా దీనికి ఎగ్జామ్ చెప్తాను చూడండి. దేనికి కూడా ఏజ్ సేమ్ అనమాట. ఇంకా టెస్ట్ ప్యాటర్న్ చెప్తున్నాను చూడండి. వెర్బల్ ఎబిలిటీ ఉంటుంది, రీజనబిలిటీ ఉంటుంది, కోడింగ్ అనేది ఆప్షనల్ ఉంటుంది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కోడింగ్ బాగా వచ్చు అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సో ఆప్షనల్ అది. టెస్ట్ ఎలిజిబిలిటీ ఇంకా కోర్స్ చెప్పాను కదండి ఆల్రెడీ, కోర్స్ చెప్పేశాను. ఇంకా పర్సంటేజ్ చెప్తున్నాను చూడండి. దీంట్లో మీకు ఇదో బెనిఫిట్ ఉంది. ఎవరైతే మీరు ఇప్పుడు అప్లై చేస్తున్నారో మీకు 60% కూడా అవసరం లేదు. 50% మీరు 10th ఇంటర్ మీ యూజీలో 50% ఉంటే చాలు, మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు 25 పాస్ అవుట్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకో, సపోజ్ 25లో పాస్ అవుట్ అవుతే మీకు ఏ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. కానీ 26 వాళ్ళకి మాత్రం మీకు ఒక 2 బ్యాక్లాగ్స్ ఉన్నా, ఒక బ్యాక్లాగ్ ఉన్నా నో ఇష్యూ, మీరు అప్లై చేయండి. నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పినట్టుగా మీకు చెప్తున్నాను. మీరు కూడా సెలెక్షన్ అయ్యే టైంకి మీరు క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి. ఇంకా ఏజ్ వచ్చేసి 18 to 28 years అనమాట. హైరింగ్ కేటగిరీస్ 2 ఉన్నాయి ఇందులోని. ఒకటి బీఎస్సీ స్మార్ట్ హైరింగ్ ఉంది, ఇగ్నైట్ ఉంది. 2 కూడా సేమ్. ఒకదానికి ఏమిటంటే ఇప్పుడు ట్రైనింగ్ అనేది పెరుగుతుంది, ఒకదానికి ట్రైనింగ్ తక్కువ ఉంటుంది. సో ఆ రెండిట్లో డిఫరెన్స్ అంతే తప్ప ప్యాకేజ్లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఇంకా మీకు గ్రోత్ కూడా బాగుంటుంది. ఇంకా థర్డ్ వాళ్ళకి చెప్తున్నాను చూడండి. ఇది ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఇది గరిమా పార్క్లో జరుగుతుంది. నేను లొకేషన్స్ మీకు పింగ్ చేస్తాను. లొకేషన్ వెన్యూ ఎక్కడ అనేది మీకు పింగ్ చేస్తాను. ఇది వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. టీసీఎస్ గరిమా పార్క్లో జరుగుతుంది అనమాట. బీకామ్ కానీ, బీఏ కానీ, బీబీఏ కానీ, బీబీఎం కానీ, బీఎంఎస్ కానీ, బీఏఎఫ్ కానీ, బీబీఐ కానీ చదివినా పర్లేదు, ఏ స్పెషలైజేషన్ పర్లేదు. మీరు యూజీ కంప్లీట్ చేసి ఉంటే, సపోజ్ వాళ్ళకి చెప్తున్నాను 2023, 24, 25
వాళ్ళకి కూడా ఇది ఎలిజిబుల్ అనమాట. మీరు 23లో పాస్ అవుట్ అయినా పర్లేదండి. మీ ఇంకా ఏంటంటే బీఎస్సీ అండ్ బీసీఏ వాళ్ళకి కూడా ఉంది. ఇది 2023-24 మాత్రమే ఉంది వీళ్ళకి మాత్రం. కానీ ఎవరైతే బీకామ్, బీఏ, బీబీఏ ఈ బ్యాచ్ ఉంది చూసారా, ఇది బీపీఎస్ వాకింగ్ డ్రైవ్ అని చెప్పాను కదా, వాళ్ళకి మాత్రం 23, 24, 25 మీరు అర్థం చేసుకోండి. కొంచెం స్లోగా పెట్టుకుని వినండి, నేను టైం అయిపోతుందని నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, సారీ ఏమనుకోదు. ఎవరైతే బీసీ అండ్ బీసీఏ చేసి ఉంటారో చూసారో వాళ్ళకి మాత్రం 23, 24 బ్యాచెస్ వాళ్ళకే. ఇంకా కమింగ్ టు ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ కానీ ఎంకామ్ కానీ 24లో 25లో మీరు పాస్ అవుట్ అయ్యి ఉంటే మీరు ఎలిజిబుల్. దేనికి కూడా రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను పంపిస్తాను. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇంకొకటి ఉంది, టీసీఎస్ బీపీఎస్ హైరింగ్. అది ఫుల్ టైం. ఎవరైతే ఫుల్ టైం 3 ఇయర్స్ డిగ్రీ 3 ఇయర్స్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది. బీకామ్ కానీ, బీఏ కానీ, బీఏఎఫ్ కానీ, బీబీఐ కానీ, బీబీఏ కానీ, బీబీఎం కానీ, బిఎంఎస్ కానీ ఎవరైతే 2026లో పాస్ అవుట్ అవుతారో, ఇది వేరేది, ఇది వాకిన్ కాదండి, మీరు అప్లై చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా ఇది ఓన్లీ 2026 వాళ్ళకి, ఇది 4th జాబ్ ఓపెనింగ్ చెప్తున్నాను. ఎవరైతే 2026లో పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది. సో ఇవి ఒకసారి గమనించండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. బీకామ్ కానీ, బీఏ కానీ, బీఏఎఫ్ కానీ, బీబీఐ కానీ, బీబీఏ కానీ, బీబీఎం కానీ, బిఎంఎస్ కానీ, సో ఎవరైతే పాస్ అవుట్ అవుతారో 2026లో వాళ్ళకి ఇది ఎలిజిబుల్. ఇది డైరెక్ట్ ఫామ్ అనేది ఉంటుంది అనమాట. నేను ఫామ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ ఫస్ట్ టీసీఎస్ కెరియర్స్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి. అయిన తర్వాత బీపీఎస్ క్యాటర్లో అవ్వాలి. మీరు పైన చూసారా ఐటీ కానీ బీపీఓ కానీ ఉంటుంది, మీరు బీపీఓ క్లిక్ చేయాలన్నమాట. ఇది అయితే మీరు బీపీఓ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నేను ఏదైతే ఫామ్ ఇస్తున్నానో ఆ ఫామ్లోకి వచ్చేసి మీరు ఏమేమి ఫిల్ చేయాలో చెప్తాను చూడండి. మీ డీటీ నెంబర్ ఉంటుంది, ఆల్రెడీ మీరు నెంబర్ ఇస్తారు డీటీ నెంబర్. ఆ డీటీ నెంబర్, మీ క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా కాలేజ్ నేమ్, క్వాలిఫికేషన్, స్పెషలైజేషన్, ఇయర్ ఆఫ్ పాస్ అవుట్. టెస్ట్ కేషన్ మాత్రం దేంట్లో 4 ఉన్నాయండి. అమితాబాద్ ఉంది, సూరత్ ఉంది, రాజ్కోట్ ఉంది, వడోదర ఉంది, గాంధీనగర్ ఉంది. సో ఈ 5 లొకేషన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 5 లొకేషన్స్లో ఒక లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ కొడితే మీకు ఎప్పుడు డేట్ అనేది మీరు మెయిల్ ద్వారా మీకు చెప్తారు. ఇది చెప్తున్నాను చూడండి. ఇది ఎలా అంటే ఓన్లీ 2026 పాస్ అవుట్ అయ్యే వాళ్ళకే. నేను వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా మీకు ఏదైనా వీడియో డౌట్ ఉండి ఒకవేళ మీకు అర్థమవకపోతే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. ఓర్ లేదంటే నా లింక్డ్ఇన్లో నాకు పర్సనల్గా మీరు మెసేజ్ చేసినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద ఫ్యూచర్ కమ్యూనికేషన్ ఏంటంటే, నేను వీడియోస్ చేయలేకపోతున్నాను ఖాళీ లేక. సో మీకు ఏదన్నా కావాలి అనుకుంటే నా లింక్డ్ఇన్లో ఎప్పుడు నేను యాక్టివ్గా ఉంటాను. నాకు లింక్డ్ఇన్లో అన్ని పోస్టర్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మా టీఏజీ టీం వాళ్ళు కానీ, మా టీసీఎస్కి సంబంధించిన వారు ఏదైనా పోస్టులు ఉన్నప్పుడు కూడా నా లింక్డ్ఇన్లో కూడా కనబడతాయి. సో మీరు అక్కడ నుంచి కూడా చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నో నీడ్ టు వర్రీ. నాట్ ఓన్లీ దాట్, ఇంకా నేను రెజ్యూమ్ కోసం ఇంకా రెజ్యూమ్ ఫార్మాట్స్ కానీ అవన్నీ పడుతూ ఉంటాను నా లింక్డ్ఇన్లో, మీరు చెక్ చేసుకోండి. ఇఫ్ ఏదైనా మీకు డౌట్ ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.